hexagonal shape. In mobile communication, we are taking hexagonal shaped cells. ఎందుకంటే ఒరిజినల్ గా ఇక్కడ చూడండి, ఇఫ్ యూ గో ఫర్ సర్కిల్స్ మనం తీసుకుంటే సర్కిల్స్ లో ఈ సర్కిల్ కవరేజ్ ఏరియా ఈజ్ ఓవర్లాపింగ్ సెకండ్ సర్కిల్ కవరేజ్ ఏరియా. ఈ సెల్ సైట్ కి ఓవర్లాప్ అవుతుంది, అంటే కవరేజ్ ఏరియా అనేది ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఈ హెక్సాగనల్ షేప్ తో తీసుకుంటే మనకి మాక్సిమం కరెక్ట్ గా ఏరియా మొత్తం కవరేజ్ ఏరియా టోటల్ కవరేజ్ కంప్లీట్లీ కవర్డ్ వితౌట్ ఎనీ గ్యాప్స్. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ ఏ గ్యాప్స్. ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, ఈ సర్కిల్ లెఫ్ట్ సైడ్ డౌన్ దెర్ ఈజ్ ఏ గ్యాప్. కానీ హెక్సాగనల్ షేప్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏ గ్యాప్ లేదు, టోటల్ ఏరియా మొత్తం కవరేజ్ అవుతుంది. అందుకనే హెక్సాగనల్ షేప్కి వెళ్తారు. ఎందుకంటే ఈ షేప్ తోనే మనం ఎంత డిస్టెన్స్ వరకు మనం, ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ ఏరియా ఒక సెల్ సైటు కవరేజ్ ఏరియా ఇస్తున్నాం అనుకోండి, 1 కిలోమీటర్ ఏరియా ఎంత పవర్ కావాలి, ఎంత సిగ్నల్ స్ట్రెంత్ కావాలి, ఇలాగా all the parameters are calculating by using this assumption hexagonal shape. ఒరిజినల్ గా అసలు కవరేజ్ ఏరియా ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎగ్జాక్ట్లీ సర్క్యులర్ షేప్ ఆర్ ట్రయాంగులర్ ఆర్ స్క్వేర్. మనం ఒక సెల్ సైట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒక సెల్ సైట్ దీని కవరేజ్ ఏరియా 2 కిలోమీటర్స్ అనుకుందాం. అలాగని ఎగ్జాక్ట్ గా సర్కిల్లో 2 కిలోమీటర్స్ తీసుకోదు, అలాగని హెక్సాగనల్ షేప్ లో తీసుకోదు. హిల్స్ ఉన్న ఏరియాలో కొంచెం తక్కువ, అలాగే బిల్డింగ్స్ ఉన్న ఏరియాలో కొంచెం తక్కువ, అలాగే లోయలు ఉంటే కనుక వేరేలాగా, ఇలాగా రియల్ టైంకి వచ్చేవారికి ఎగ్జాక్ట్ గా ఇట్ ఈస్ నాట్ సర్క్యులర్. అలాగని హెక్సాగనల్ షేప్ కూడా కవరేజ్ ఇవ్వలేదు. బిల్డింగ్స్ ఎక్కువ ఉంటే ఒకలాగా, కొండలు ఎక్కువ ఉంటే ఒకలాగా, అలాగే లోయలు ఎక్కువ ఉంటే వేరేలాగా, ఇలాగా మనకి ఒక సెల్ సైట్ కవరేజ్ ఏరియా ఇవ్వటం జరుగుతుంది రియల్ టైంకి వచ్చేవరకు. సో డిపెండ్స్ ఆన్ ది సిగ్నల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ అండ్ యాంటెన్నా హైట్. సో దీస్ ఆర్ ది పారామీటర్స్. అందుకనే రియల్ టైంలో మనకి ఇలా ఉండొచ్చు కవరేజ్ ఏరియా అనేది. ఎగ్జాక్ట్ గా ఇలాగే సర్కిల్స్ లో ఉంటుందని చెప్పలేం, హెక్సాగనల్ షేప్ లో ఉందని చెప్పలేం. పారామీటర్స్ మాత్రం హెక్సాగనల్ షేప్ లో తీసుకుంటే మనకి అన్ని కవర్ అవుతాయి ఎగ్జాక్ట్ గా, మనకి వితౌట్ ఎనీ డ్రాప్. we can maximum 99% you can give the that is coverage area. So this is about hexagonal shaped cells why you are using here. సో ఇక్కడ చూసుకున్నా చూడండి, ఒకవేళ సర్కిల్స్ తీసుకుంటే ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది, అలాగే ఇక్కడేమో గ్యాప్స్ వచ్చినాయి. సో అందుకనే హెక్సాగనల్ షేప్ కి మనం వెళ్తాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇన్ సెల్యులార్ మొబైల్ కమ్యూనికేషన్ దే కంప్లీట్లీ కవర్ ఏ geographical area without any gaps or overlaps, making them to, that is compared to circles or squares. So any doubts you can send me. Thank you.